ఆయన మార్గం ఎలాంటిదంటే ఇక్కడ పరిశుద్ధమైన మార్గం. ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయనలో ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి దాగు లేదు. ఆయనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం ఎక్కడ చూసినా కూడా ఒక మచ్చ కనపడదు, దాగా కనపడదు ప్రియులారా. ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నీ కొరకు నా కొరకు ఈ యొక్క భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. ఇదిగో ఆ యొక్క మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని తెలియజేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూలోకానికి దిగి వచ్చాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క సత్యం ఎంత గొప్పది అని మనం చూసినట్లయితే ఇదే కీర్తన గ్రంథంలో 57వ కీర్తన 9వ వచనంలో మనం చూసినట్లయితే నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించి ఉన్నది అంటున్నాడు. ఆయన సత్యం ఎలాంటిదంటే ఇక్కడ మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది.